అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు. ఎవరైతే మన ఛానల్ ని ముందుగా చూస్తారో వాళ్ళైతే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కకు గంట ఉంటది, ఆ గంట నొక్కుర్రి. అట్లా నొక్కితే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తది. మమ్మల్ని ఇంత మంచిగా సపోర్ట్ చేస్తున్నందుకు మీ అందరికీ చాలా అంటే చాలా కృతజ్ఞతలండి. మమ్మల్ని ఇట్లనే సపోర్ట్ చేస్తూ ఉండండి. మీ ముందుకు ఇంకా మంచి వీడియోస్ తీసుకొస్తాం. అయితే ముచ్చటేందనంటే నిన్న చిన్ననాటికి ప్రేమ కథ పార్ట్ అప్లోడ్ అయ్యేది ఉండే. అయితే అందరూ అడుగుతున్నారు కదా అని మేము హోలీ గురించి ఓ వీడియో తీసి పెట్టేసినాం. పెడితే పాపం మన సబ్స్క్రైబర్స్ కొంతమంది ఫీల్ అయ్యారు. ఇలా చిన్ననాటి ప్రేమ కథ అత్తది అని అనుకున్నాం, ఎందుకు మీరు ఇంకా గిట్ల చేసిర్రు అని ఫీల్ అయ్యారు. అబ్బా మేము అనుకోకుండా అట్లా అయిపోయిందిలా, ఏమనుకోకుర్రి. మేము చేసే స్టోరీస్ కి మీరు ఇంత మంచిగా అడిక్ట్ అవుతారని మేము అస్సలు అనుకోలేదండి. చాలా అంటే చాలా సంతోషం అండి. ఓకే, మరి ఈ రోజు వీడియో ఏంటి అంటే చిన్ననాటి ప్రేమ కథ అన్నట్టు ఏమైతుంది ఏం జరుగుతుంది అనేది ఈ వీడియోలో చూసేద్దాం. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. ఏంటండి నిన్న లచ్చి ఎప్పుతానని ఇంకా ఎప్పకపాయే సర్పంచ్ గిట్లా ఫోన్ చేసిండా మళ్ళా నీకు? చెయ్యలేదు కదని. మరి మనకెట్లా తెలిసేది వాళ్ళు ఒప్పుకున్నారా లేకపోతే అసలు ఒప్పుకోలేదా, ఏంది జరుగుతుందనేది మనకెట్లా తెలియాలి? అదేనే మరి పోయి రావాలా సర్పంచ్ దగ్గరికి. మరి పొయ్యి తెలుసుకొని రాపో. మరి ఏమన్నా ఫోన్ చేసిండా లేకపోతే మరి మీరు ఫోన్ చేసి అడుగుర్రి అసలు ఏం జరుగుతుంది అనేది అని అడుగు. ఏమైంది డాడీ? ఏం లేదురా, వాళ్ళు మరి ఏం మాట్లాడుకున్నారో తెల్లారచ్చి చెప్పమని చెప్పినాం కదా సర్పంచ్కు. ఈ వారకు పత్తట్లేరు జాడట్లేరు, మరి ఏం జరిగిందంటావు తెలుసుకొని రాపో అని అంటాన్న డాడీ నీ సర్పంచ్ దగ్గర పోయి. అయితే ఏం లేదు, జున్నును ఇంటికి తీసుకుపోయినాక మేము అస్సలకే ఒప్పుకోము అది ఇది అని బాగా ఎగిరిరట వాళ్ళ అన్నగాడు వాళ్ళ అయ్యా. ఎగిరితే మీరు ఏం చేసుకుంటారో చేసుకోర్రి, నేను శ్రీనునే చేసుకుంటా, నేను ఖచ్చితంగా చదువుకుంటా, మీరు ఒప్పుకున్నప్పటికే నేను శ్రీను చేసుకుంటా అని చెప్పిందటనే జున్ను. ఓర్వారి ఇదంతా ముచ్చట నీకెట్లెరకైందిరా? నేను బంటిగాన్ దగ్గరికి పోయినే, బంటిగాన్ దగ్గరకు పోతే ఆమె ఏదో అవసరానికి వచ్చింది. ఇక వచ్చినాక మరి ఏమంటారు మీ వాళ్ళు అని అంటే ఇట్లా చెప్పింది. అవునా అంటే ఇంకా వెంకటేషు మీ ఇద్దరిని ఒప్పుకోలేదన్నమాట. ఓ పోడా, నువ్వు గటముఖ ఎందుకు పోతున్నావురా? ఇప్పటికే మన మీద కోపంగా ఉన్నారు. ఒక్కొని చూసి ఏం చేసేది తెలియదు. ఇక బంటోళ్ళ ఇంటికి ఎందుకు పోయినావు? అరే కాదే అమ్మ, జస్ట్ వాడు ఒక్కడే ఉన్నాడని అంటే అట్లా పోయినందుకు ఆమె వచ్చింది మాట్లాడింది. ఓ చూసినవా అనయ్యా, మరి మనం ఏం చేద్దాం చెప్పు? పెద్ద మనుషులల్లా పంచాయతీ పెట్టి మాట్లాడితే వాళ్ళ ఇంట్లోనేమో గట్లా జరుగుతుంది. మళ్ళీ మనకు ఏ ముచ్చట చెప్పకపాయే సర్పంచ్ సారు. మరి ఒకసారి పోయి అడిగిరాపో, మనం తప్పులో పడద్దు. అయ్యో మళ్ళా కూడా రాలేదు అన్న ముచ్చట కిందకి వస్తుంది. మరి ఏమైంది చెప్పిర్రా మీకేమన్నా అని అడిగిరాపో. అంతే అంటవా అనే? సరే సరే తీ పొయ్యత్తా. అరే శ్రీను, నువ్వు ఎటు పోకు నాన్న, బయటికి కొన్ని రోజులు ఇంట్లోనే ఉండు. నేను ఎటు పోతా డాడీ, నేను ఎటు పోను గాని. సరే లత, మరి నేను పోయత్తా. పోయిరా పోండి. అన్నా ఉన్నరానే ఇంట్లో? ఉన్నరాజు, ఏమైంది ఇట్లా వచ్చినావు? కాదన్నా, మళ్ళా పంచాయతీ అయినాక తెల్లారి నీకు సమాధానం చెప్తా అని అన్నారు కదా వచ్చి, మళ్ళీ ఇట్లా ఫోన్ చేసిర్రా అన్నా? ఏడి వాడు చెయ్యని లేదు కదా. మరి ఏం చేద్దామంటావా అన్నా? వాడిని ఇక్కడికి పిలిపిస్తా రాజు, నువ్వు కూసో. సరే సరేనా అన్నా. అదే మరి ఆయనతో పంచాయతీ పెట్టుకున్నాక ఏదో ఒకటి క్లియర్ చేసుకుంటే అయ్యే పోతుంది కదా. మళ్ళీ దానికి ఆగుడు చేసుడు మళ్ళీ ఇంకేమన్నా అయితే వేరే అవుతుంది. ఎందుకు, ముందుగానే మాట్లాడుకుంటే అయిపోతుంది కదా అని మీ దగ్గరికి వచ్చిన. సరే రాజు, అరే నువ్వు పిలిపిద్దాం, నువ్వు కూసో. అరే బాబా ఉన్నావురా? అరే ఇంట్లోనే ఉంటిని మళ్ళా ఉన్నావురా అంటారు, ఏంది సేటు? కాదురా, వెంకటేష్ వాళ్ళ ఇంటికి పోయి ఆ వెంకటేష్ని పట్టుకొని రాపో. నేను పట్టుకొని వస్తా, ఆయన అత్తడా ఎంబడి? అరే మా సార్ రమ్మంటుండు, నీతో మాట్లాడేది ఉందట, తొందర రమ్మంటుండు, మళ్ళీ బయటకు పోయేది ఉందట అని చెప్పి తొందర రాపో తీసుకొని. అయ్యో పోతానా, నువ్వు అంటే ఆగనే ఆగవు సేటు. తెలిదిరా ఆటే ముచ్చట పెట్టుకుంటుండకు. అత్త ఏమంటాడో ఏమో మరి. తెల్లారి దాకా టైం ఇచ్చినావు, వచ్చి చెప్పాలనంటే ఇంతవరకు చెప్పలేదు. 2 రోజులు అయిపోతుంది. ఆయన మనసులో ఏమనుకుంటాడో మరి. గదేనే ఏదో ఒకటి ఎప్పటిదప్పుడు క్లియర్ చేసుకోవాలి. ఈ టెన్షన్ తోటే సగం అవుడైతుంది. గదే పోయిండు కదా తోలుకొస్తాడు, మరి ఏమంటాడు. దా వెంకటేష్ దా. ఏమైందన్నా రమ్మన్నారట? నువ్వైతే ఊసో మాట్లాడదాం. ఏమైంది గదే మరి, ఏదో ఒకటి చెప్పుమని అన్నాక కూడా మళ్ళీ మీరు ఫోన్ చేయలేదు, కనీసం వచ్చి కలవలేదు. ఇక వేరే పని మీద ఉంటే అందుకే బిజీ ఉంటే అందుకే రాలేదే. గదేనే, ఎంత బిజీగా ఉన్నా ఒక్క ముచ్చట ఫోన్ చేసి చెప్తే అయిపోవు కదా. మరి ఏం డిసైడ్ అయ్యారు, ఏమనుకుంటారు? ఇక అయ్యేదేముందే, మా పిల్లగానే కావాలని అంటుంది. మాకైతే మనసు ఒప్పుతలేదే.
అరే ఒప్పుడు ఏందిగా ఒప్పుడు ఇద్దరు ఇష్టపడ్డప్పుడు చేసేటందుకు ఏమైతుంది వెంకటేష్ లోకం మీద బొచ్చడు మంది ఉన్నారు. గదే గదే ఇప్పుడైతే చదువుకునే వయసే కదా, చదువుకొని తర్వాత చూద్దాం. వాళ్ళ తర్వాత అంటే ఏమన్నట్టు? గదేనే ఇప్పుడైతే పెళ్లి చెయ్యం కదా, పిల్లగాళ్ళు చదువుకొని ఆ పిల్లగానికి జాబ్ రాని, జాబ్ వచ్చినాక వాళ్ళు మెల్లగా కొంచెం పెద్ద పెరిగినాక చేద్దాం. అప్పటిదాకా మీ మనసు ఎట్లుంటుందో వాళ్ళ మనసు ఎట్లుంటుందో మరి. ఏమంటారు రాజుగా అమరు గట్ల అంటాండు. అయితవా చదువుకొని పిల్లలు ఇప్పుడేళ్ళే పెళ్లి పేరంటమని ఏం అంటలేము కానీ ఇక మరి ఆయన పెళ్లి ఎత్తా పిల్లకు అని అన్నాకనే మా పిల్లగాడు ఇట్లా టార్చర్ చేస్తే పంచాయతీ పెట్టిపించినాము. సరే మరి తర్వాత చేద్దాం ఓకే కానీ ఓ మాట ముచ్చట మాట్లాడుకొని మా పిల్ల మీ పిల్లగాడు అని అనిపించుకుంటే మంచిది కదా. ఏమంటావురా మరి అట్లా అనిపించుకోలేరు. ఊళ్ళో నలుగురిని పిలిచి అట్లా ఓలింట్లా ఒకరు తిని మా పిల్లగాడు అని అనిపించుకోర్రి. తర్వాత వాళ్ళు చదువుకున్నాకనే మెల్లగా పెళ్లి చేద్దురు గాని అనిపించుకున్నాడు ఏముందే, నేను చెప్పనే పడుతుంది ఇక ఇష్టపడ్డట్టు వాళ్ళిద్దరికి చేస్తామని. అరే ఇయ్యాల రేపు రోజులు మంచిగా లేవురా. అవునవును మంచిగా లేవు, మాట ముచ్చట ముందుగానే మాట్లాడుకోర్రి. ఓ మా బాబాగానికి బాగా తెలుసు గాని ఏమన్నా పండుగలే ఫంక్షన్ వాళ్ళు ఏమంటున్నారా, మీరు వాళ్ళ ఇంట్లో తినుర్రి వాళ్ళు మీ ఇంట్లో తింటారు, మా పిల్లగాడు మా పిల్ల అని అనిపించుకోర్రి. ఇక తర్వాత ఎప్పుడైనా కూడా పెళ్ళి చేసినా మంచిదే కానీ నలుగురు చూసేటోళ్ళు కూడా అయ్యో వీళ్ళు మాట్లాడుకున్నారు ఓకే చేసుకున్నారు అందుకే పిల్లలు కూడా కలిసి ఉంటుర్రు అన్నాడు కిందికి వస్తుంది. సరే సరే ఇక మరి వాళ్ళ ఇష్టం ఉన్నప్పుడు రాని మా ఇంటికి. ఇంకేంద్రా రాజుగా ఇక ఒప్పుకున్నట్టే మరి ఓ రోజు పోర్రి, ఇయ్యాలనో రేపో పోయి మాట్లాడుకోర్రి. సరే 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 నేను ఇంట్లో మాట్లాడి మరి వాళ్ళు ఏమంటారో ఇక పోదామని అంటే పోతాం తీ. సరేరా ఎత్తనే అన్న మరి. పోరా, వాళ్ళు ఎప్పుడు వస్తారో వాళ్ళు వచ్చినాక మీరు ఒక రోజు పోయిరార్రి. అదేనే ఇప్పుడు అనిపించుకుంటాం కానీ పెళ్ళైతే ఇప్పుడు చెయ్యం, వాళ్ళు చదువుకున్నాక పిల్లగానికి ఏదైనా జాబ్ వచ్చినాక ఇట్లా చూసేది. గదే అబ్బో ఇంత తొందరగా ఒప్పుకున్నావంటే నువ్వు గ్రేటేరా. అరే ఇక మా పిల్ల ఆ పిల్లగాడే కావాలని పట్టుదల మీద ఉండే, ఇక ఏం చేస్తాం ఒప్పుకోకపోతే సచ్చుడెందుకు తీరా, అయితే ఈ ఊళ్ళోనే కదా మంచిగా కళ్ళ ముందు ఉంటది. ఇక కులం వేరని చూస్తే ఇయ్యాల రేపు కులం ఎవరు చూస్తారా. సరే సరేలే నేను కూడా పోతున్నా ఇక పనున్నది. పోయిరా. అమ్మ డాడేంతే ఇంకా రాకపాయే. రావద్దారా, అయ్యో ఆగలేవు అత్తడు. అరే గింతసేపు అవుతుంది ఇంకా రాకపాయనేవే 2 గంటలు అవుతుంది. అత్తాడు. ఏమైందే డాడీ ఏమన్నారు? అరే చెప్పేదాకా నన్ను ఆగుతావా ఆగవురా? ఏమైందండి ఏమన్నారు? ఏం లేదు లత, ఇక నేను పోయినాక వెంకటేష్ని కూడా పిలిపించిర్రు. ఇక ఆ పిల్ల కూడా ఇంట్లో ఈ పిల్లగాడే కావాలని మొండు పట్టేసిందట. సరే ఒప్పుకుంటాం ఇప్పుడే పెళ్లి చేయం కానీ పిల్లలు చదువుకొని ఆ పిల్లగానికి ఏదైనా జాబ్ వచ్చినాక ఇట్లా చేస్తాం అని మాట్లాడిండు ఆ వెంకటేషు. అవునా, మరి ఇప్పుడే ఎవరు పెళ్లి చేస్తా అంటారు కానీ అంటే ఒప్పుకున్నట్టే నా డాడీ అయినా కూడా ఇక ఒప్పుకున్నట్టే మాట్లాడిండు. ఇక సర్పంచ్ ఉండి ఇవాళున్న మాట రేపు ఉండదు, మా పిల్లగాడు మీ పిల్ల అని అనిపించుకోర్రి అని అన్నాడు. ఓ రోజు మీరు వాళ్ళ ఇంటికి పోయి తినరార్రి, వాళ్ళు మీ ఇంటికి వచ్చి తినత్తరు. ఏంటంటే మందికి చూడ మా పిల్లగాడు మా పిల్ల అని అనిపించుకోర్రి, ఇక తర్వాత ఎప్పుడన్నా పెళ్లి చేసుకోర్రి వాళ్ళు సెటిల్ అయినాక అన్నట్టు మాట్లాడిండు. అవునా డాడీ, అయితే పోదాం పాయి ఇప్పుడే. అబ్బా ఇక పోగానే రారా అల్లుడా ఇంట్లో పిలుస్తారు కావచ్చు. అంటేనే ఉరుకులాడద్దురా, ఎప్పుడైనా వెనక ముందు ఆలోచించాలి. ఆగలేవు, ఇంకేంది ఒప్పుకున్నారు కదా. దానికి సంబరం అవుతుంది. ఇక చూసినావా ఏమన్నాడు, మంచిగా చదువుకొని జాబ్ వచ్చినాకనే పెళ్లి అని అన్నారు. ఇప్పుడు పిల్ల అన్నది పిల్లగాడు వాళ్ళు అని అనుకోగానే కాదు, మంచిగా చదువుకొని జాబ్ తెచ్చుకున్నాకనే పెళ్లి. ఇక చదవని ఆయే అమ్మ ఇన్ని రోజులు అంటే టెన్షన్ ఉండే కానీ ఇప్పుడేం టెన్షనే. దా నర్సక్క ఇగరా. అందరూ ఉల్లాసంగా సంతోషంగా ఉన్నారు. ఇంత చక్కెర దేపోయే నర్సక్క నోట్లో పోద్దాం. నర్సక్క నీ కడుపు చల్లగుండా, నువ్వు 1000 ఏండ్లు బతుకా, నీ నోటు వాక్యానా నువ్వు అన్నదే నిజమైంది. అయ్యో ఏమైందే, నేనేమన్ననే. నర్సక్క అయితే గిట్లా మరి వెంకటేష్ వచ్చి ఇంకా చెప్పకపోయా అని నేను సర్పంచ్ దగ్గరకు పోయినా. ఇక వెంకటేష్ నువ్వు పిలిపించి మరి ఏమైంది ఏ సమాధానం చెప్పకపోతివి అని అంటే ఇక ఏం చేద్దాం పిల్ల ఆ పిల్లగాడే కావాలని అంటుంది, ఇక ఒప్పుకోక తప్పది అని అన్నాడు వెంకటేషు. అంటే ఇప్పుడే కాదు నర్సక్క పెళ్ళి, పిల్లగాడు పిల్ల చదువుకున్నాక కొంచెం ఏజ్ వచ్చినాక పిల్లగానికి ఏదైనా జాబ్ వచ్చినాక పెళ్లి చేద్దాం అన్నట్టు మాట్లాడిండు. అవును నర్సక్క, ఇక సర్పంచ్ కూడా గట్లనే అన్నాడట.
నువ్వేమన్నావా రాజు? ఇక సర్పంచే అన్నాడు, మా పిల్లగాడు అని అనిపించుకోర్రి, ఓ నలుగురిని పిలుచుకొని ఊళ్ళే అనిపించుకున్నాక తర్వాత ఇక మీ ఇష్టం ఉన్నప్పుడు వాళ్ళు పెరిగినాక వాళ్ళకి జాబ్ వచ్చినాకనే పెళ్లి చేయుర్రు అన్నట్టు మాట్లాడిండు. ఇక దానికి ఆ వెంకటేష్ కూడా సరే సరే అన్నట్టు అన్నాడు. అవునారా, చాలా సంతోషం. అబ్బా అబ్బా అబ్బా, పిల్లగాడు మొత్తం చచ్చిపోతాననే ఆ పిల్ల లేకపోతే అయితే ఒప్పుకున్నారు, అంత మంచిగా జరుగుతుంది. ఏం కాదు, నేను ఎప్పటిస్తుందో చెప్పుకుంటా వస్తున్నా, ఏం కాదురా ఒప్పుకుంటారు అని చెప్పుకుంటానే వస్తున్నా. నువ్వు నిజంగా దేవతవు నర్సక్క. సరే మరి పంతుల్ని అడుగేస్తా నేను. ఇక ఎప్పుడు పోమ్మని అంటాడో పోదాం. ఎవరిని విలువ, నువ్వు మల్లక్క మనమే పోదాం. సరే సరే తీరా పోదాం తీ. నీ కొడుకు మస్తు సంబరం అవుతున్నట్టుంది కదా. ఆడు ఇప్పుడే పోదాం పాయే అమ్మాళ్ళ ఇంటికి అంటాడు. అయ్యో పిల్లగాడు జోరు హుషారు మీద ఉన్నాడు కదా. ఇక గట్లనే ఉంటది, ఆ వయసుకి ఏం ఏర్పడుతుంది. సరే తీరా, ఈ కమ్మటైన ముచ్చట మల్లక్క చెవులు వెయ్యాలి, వెయ్యకపోతే నాకు మనసున పట్టది. సరే సరే నర్సక్క, పోయిరా పో, చెప్పిరా పో. పోతున్నారా? అల్లరా నర్సక్క, అటే ముట్టేవు. అత్త అత్త తీయే. అబ్బా, అటు ఇటు చేసి ఒప్పుకున్నట్టేనా అన్నయ్యా? ఒప్పుకున్నట్టే గాని పెళ్ళయ్యేదాకా కొంచెం భయమే ఉంటది. గదే గదే, ఈ పొరగాళ్ళు మంచిగా ఉండాలి. ఇట్లనే ఒకరికొకరు అర్థం చేసుకుంటా ప్రేమించుకుంటా మంచిగా ఉంటే ఏం కాదు, కానీ ఈ మధ్యలో మనస్పర్ధలు వస్తే మళ్ళీ విడిపోయే కాడికి వస్తుంది. అట్లేం రారుతీయే. ఇడేటో వాయే ఏమో ఎటు పోయిండో ఏమో. ఇక ఈ ముచ్చట తెలిసినాక అవుతాడా ఇంట్లో? పోనీతి వాడే అత్తడు. ఆగో, 4 పిల్లలున్నాయి, ఇంకో పిల్ల ఎటు పోయింది? అయ్యో, మంచి చెట్టు కింద అన్నట్టుంది కదా, దానికి ఏమైందో పాపం. ఏమైందే? వాళ్ళు 4 బుక్కుతాంటే నువ్వు చూస్తావు బుక్కు బుక్కు. గవని నూకలు పోసినా నీకైతే నీ పిల్లలకైతే ఏ మాజాలతైతే నువ్వు ఏం చూస్తున్నావు? ఈ లోకంలో ఏ జంతువైనా మనిషి అయినా తల్లిగా ఉన్నప్పుడు పిల్లల కడిపే చూస్తుంది. పిల్లలు తిన్నాక ఏమన్నా మిగులితే తల్లి తింటా అనుకుంటుంది. అబ్బా, వీటిని చూస్తే నాకు బాగా అర్థమవుతుంది. ఎటు పోతున్నావు? మళ్ళా ఇన్నే ఉండు, అక్కడ నీళ్లు పెట్టినా తావుపో, చెట్టు కింద ఉన్నాయి మరి. గవన్ని పోసినా ఇదేందో నీళ్లు తాగడానికి పోతాంది. తిన్నా. ఏమైందే? ఓ పోసక్క, ఆ రోజు పంచాయతీలా నువ్వు దేవుడు చెప్పినట్టే అయింది. అవునా? ఏం చెప్పినా ఏమైందే? ఇంకడిగాడు ఒప్పుకున్నట్నే పోసక్క. అయితే ఇలా ఈ రాజుగారు సర్పంచ్ దగ్గర పోతే వాడు కూడా వచ్చిందట. ఇక మా పిల్లగాడు మా పిల్ల అని అనిపించుకోరి, తర్వాత వాళ్ళ చదువులు అయినాక ఇట్లా పెళ్లి చేద్దరు అని మాట ముచ్చట మాట్లాడుకున్నారట్నే. అవునా? దాదా మల్లక్క అయ్యరా. ఏమైంది నర్సి? మల్లక్క ఇంకడిగాడు ఒప్పుకున్నాడట, ఇక పెళ్ళేనట. ఏందే ఇప్పుడే పెళ్లి చేస్తారట్నా? అంటే కాదు మల్లక్క, ఇప్పుడు మా పిల్లగాడు మా పిల్ల అని అనిపించుకుంటారట మల్లక్క. మనల్ని దొరకపోతారట ఊళ్ళో 4. ఎప్పుడు అట్నే మరి? ఏమో, ఇక రాజుగాడు పంతులను అడుగుతానన్నాడు. ఇక మంచి రోజు అయితే రేపే పోదామని అన్నాడు. ఏదో తీయే పాపం, ఆయన ఒప్పుకున్నాడు. వాడు ఆడ ఒప్పుకుంటాడో ఒప్పుకోడో అని అనుకున్నాం గాని ఇక పిల్ల మొండి పట్టు పట్టిందట, నాకు పిల్లగాడే కావాలనని. ఇక పిల్ల మొండి పట్టు పట్టినాక ఒప్పుకోపోతే ఏం చేస్తారు? ఆయనతో ఒప్పుకోపోతే ఈ పోరు లేచిపోతే మళ్ళా మాకు లేనిపోని కంట పెంట అని ఒప్పుకోవచ్చు. గాడు ఆడు చిన్నోడేనా? అయితే ఒప్పుకోంతి. ఆగో, కోళ్ళేవి ఇంకో 2 కనబడతలేవు. ఇంత ముద్దుగా చిక్కుచిక్కుమని ఉన్నాయి, ఇంత ముద్దుగా తింటాన్నాయి. ఇక మరి వాటి ప్రేమ ఏందనుకుంటాన్నవే? మంచిగా ఉంటాయి అవి కలిసిమెలిసి. ఆగో, దాని తల్లి పాపం వీటికి జాలతాయా సాలయా అని దాని కడుపు చంపుకొని ఇవి తిన్నాకనే తింటా అని అది పక్కకు పోయింది, నీళ్ళు తాగుతాంది. ఇంకొక బుచ్చిది అది వన్నది, దానికి ఏమనిపించిందో ఆయాసమైందో ఎట్లా అయిందో ఆ చెట్టు కింద వన్నది. అబ్బో పోసక్క, నీకు కోళ్ళంటే గంట ఇష్టం ఎందుకు? నాకు ఇప్పుడే కాదే నర్సి, నాకు చిన్నప్పటిసుంది కోళ్ళంటే బాగా ఇష్టం. వాటిని నేను చిన్నప్పుడు కూడా మా అమ్మ మా బాపు సాదటోళ్ళు వాటితోనే ఆడుకుందును, ఎక్కువ బయటకు పోదును. ఇక అట్లా నాకు బాగా ప్రేమ వచ్చిందే. ఇక కోళ్ళు పోయిన కొద్దీ తెచ్చుకుంటా పెంచుకుంటా, అవి నాకు గిలిగిరం అనుకుంటా నా చుట్టూ తిరుక్కుంటుంటే ఎవ్వరున్నా లేకున్నా అవి ఉంటే చాలనిపిస్తుంది. అంతేనా పోసక్క? అయితే ఆగో, నువ్వు గిటి పోతివి మళ్ళీ గిటికెళ్ళి అత్తన్నవేందే? ఓ, నీ బిడ్డ వన్నదా చెట్టు కింద ఏమన్నా అత్తన్నయ్యా పురుగు పూసి అని చూసి అత్తన్నవా? భలేవేతో పోసక్క నువ్వు వాటితో ముచ్చరా. మరిగా వాటికున్న ప్రేమ మనుషులకి ఏడపాడైతుంది. అవు చూసిర్రా, ఇవరిదాకా తినమంట తినలేదు, దాని పిల్లలు తిన్నాక మిగిలిన ఏమన్నా ఉంటే అది తింటది. గది తల్లి ప్రేమ అంటే. బాపేరి మల్లయ్య బాబు ఆడ కూస్తున్నాడు చెట్టు కింద, ముసలోంతో ముచ్చటకు తలిగిండు. ముసలోడు మల్లక్క అదే కా పిత్తులయ్య తోటి. భలే పేరు పెట్టిర్రే మీరు.
ఇక మరి ఏంది పోసక్క ఊకే పిత్తులు విత్తుకుంటూ ఉంటాడు. ఆడోళ్ళు ఉన్నదని చూడడు, లేదని చూడడు. మళ్ళీ బాబు తలగా పెట్టినవి ఇక ఇద్దరు గసొంటి బాపతి గాళ్ళే ఇక పిత్తుకొని ముచ్చట్లే పెట్టుకొని ఏమన్నా వేసుకొని మనకేంది. అరే బంటి ఉన్నావురా? ఊరినప్ప తట్లోడా సక్క ఇంట్లోకే వచ్చినవేంద్రా? అత్తరా బంటి బరాబరత్తా. ఊరు వారి వాళ్ళు ఊత్తర్రా, నిన్ను అంటారు నన్ను అంటారా, ఊకెందుకు అత్తుండని ఎందుకు వచ్చినవురా? అరే ఏమంటారా? ఏమనరు, మా అత్తేనాయే, మా మావేనాయే, మా బామ్మది గాడేనాయే. ఏంద్రో అంత కొత్తగా మాట్లాడుతావు? నిజమే రా, మీ అమ్మగిట్లున్నారా? ముసల్దానికి మూడొద్దులట, మా అమ్మ వేయింది. అయితే జున్ను దొరకరా పోరా ఇంట్లకు. ఊరు వారి నీకు రాంగ ఇట్లా గజ్జి కుక్క ఇట్లా కలిసిందా ఏంది? ఏవో డైరెక్ట్ మా ఇంట్లోకి వచ్చి జున్ను దొరకరాపో అంటున్నావు. ఏమన్నా ఉన్నాదరా నీకు? అరే నేను ఇప్పుడు చెప్పే ముచ్చటకు నీ మైండ్ బ్లాక్ అయిపోతుందిరా. ఇక ఇప్పటికే బ్లాక్ అయిపోయింది, ఇంకేం బ్లాక్ అయిపోవాలరా బాంచను. చెప్పురా ముచ్చటేందో ముందుగాల. అరే నువ్వు మంచిగా ఉండరా అని చెప్తా, నువ్వు టెన్షన్ తీసే ఫస్ట్. ఊర్ని పెద్ద జోరు మీద ఉన్నావు కదా, నీ సంబరం సంకల్ల ఏరా ఏంటి చెప్పురా? అరే నీకు మంచి డ్రెస్ కొనిత్తరా. నువ్వు నాకు కొనిచ్చుడేంద్రా, నాకు లేవారా? అరే ముచ్చటేందో చెప్పు అనంటే ఏందో డ్రెస్ కొనిత్తా, అది కొనిత్తా, ఇది కొనిత్తా అంటావు. చెప్పురా ముందుగాల. అరే ఆ వెంకటేష్ అంకులు మా పెళ్లికి ఒప్పుకున్నారా. గీసొంటి నా దగ్గర చెప్పకరా, వాడు ఊరు మీద ఊరు పడ్డా కూడా వాడు ఒప్పుకోడు. వాడు ఎట్లా ఒప్పుకున్నాడు అంటున్నావురా? అరే బిత్రోడా నిజమేరా, మా అయ్యి అల్లా సర్పంచ్ కాడికి వేండు, ఆయనను కూడా రమ్మన్నారట. అయితే ఏంది సంగతి అని అంటే, ఇక నా బిడ్డ కూడా ఇంటలేదు, అలా చదువు అయిపోని పొలగానికి జాబ్ రావాలి, జాబ్ వచ్చినాక చేద్దాం పెళ్ళి అన్నట్టు మాట్లాడిండట్రా. ఇది కలనా నిజమా? నేను వింటున్నది నిజమేనా? మెంటలోడా గడి తిరుగుతావేంద్రా, ఇది నిజమే రైట్ తిరుగు. ఇగో నాతోటి జోకులు ఏకరా, నేను నీతోటి రోజు జోకులు ఎత్తగాని నువ్వు నాతోటి ఇయ్యల్లా జోకులు ఏకు. చెప్పు నిజం. అరే పిచ్చోడా నిజమేరా. ఇక అయితే సర్పంచ్ అన్నాడట, మా పిల్లగాడని అనిపించుకోర్రి, ఇక తర్వాత వాళ్ళు చదువుకొని అని అన్నాడట్రా. ఎంజాయ్గా. ఓర్ని ఈ అక్క, నువ్వు ఇప్పుడే పెళ్లి చేసుకున్నట్టున్నావు కదా. అట్లా ఎత్తే మా వేసుకుందుండ్రా ఇప్పుడే, కానీ అట్లా చెయ్యరు కదా. అబ్బో బాలే ఉన్నావు పోరా. సరే సరే తీ, అయితే సంతోషమే. బంటిగా నీకు పెద్ద థ్యాంక్స్ చెప్పాలిరా. నువ్వు ఎంత కష్టాలు వచ్చినా, నిన్నెంత మంది తిట్టినా కూడా, మా మధ్యలో ఎన్ని జరిగినా కూడా నువ్వు మాకు మధ్యలో తోడై ఉండి మమ్మల్ని ఇక్కడి దాకా తీసుకురావడానికి కారణం నువ్వేరా. అయితే ఇప్పుడు సన్మానం చేస్తావేంది నాకు? చేత్తరా, కంపల్సరీ చేత్తరా. నీకు జున్ను, నువ్వు, నేను, పింకీ ఒకరోజు బయటకు పోదాం పారా. నువ్వు ఏది తింటా అంటే అది తినిపిస్తా, నీకు ఏది కావాలంటే అది కొనిస్తా, ఎంజాయ్ చేద్దాం. ఊర్వారి నన్ను రమ్మన్నావు ఓకే, జున్నును రమ్మన్నావు ఓకే, గా పింకెందుకురా? అదత్తే నా సగం తలకాయ తింటది, ఏమో గదిని రమ్మంటా అంటావు. అరే పింక్ అత్తే నీకేమైతుందిరా? ఏ చెల్, ఆయనకి ఎప్పుడో సగం మైండ్ దొబ్బింది. ఆ దొబ్బింది సపడేకుండా నా మైండ్ దొబ్బేలాగా మాట్లాడుతుంది అది. అబ్బో నేను రానురా వారి. అయితే కానీ నేను జున్నుతోటి మాట్లాడాలిరా. ఇక ఒకటి ఫోన్ కొనిమని చెప్పాలి అల్లుళ్ళకు, ఇక మంచిగా రోజుగా మాట్లాడుకోవచ్చు. ఇక మాట్లాడుతీ. అయ్యో అయ్యో ఆగరాదయ్యా జరా. మా అయ్యా పంతులు అడగత్తాను వేండ్రా, ఇక రేపు మంచి రోజు అయితే రేపే పోదాం మాట్లాడదాం అని అన్నారా. రేపు నువ్వు కూడా రారా. అత్త ఇక పక్క పొంటే ఉంటుంది రానా? జున్ను దొరకరా పోరా ప్లీజ్ రా ఒకసారి. ఏమన్నా అంటారు కావచ్చురా. ఏమనర్రా, ఈ ముచ్చట మీకు తెలిసిందో తెలియలేదో నేను చెప్పాలిరా, నాకు సంతోషం అవుతలేదు, ఒక్కసారి తీసుకురా పోరా మాట్లాడతా. నీ సంతోషం చల్లగుండా పోతానది ఆగిగా. ఇక జత్తనా ఇక గిన్ని వేసుకొచ్చిన కాడ గిరి అయ్యనా? పోరా నా బంగారం ఎంత సంతోషిస్తుందో. అబ్బా అటు ఇటు అయితే అలా అయ్యి ఒప్పుకున్నాడు, ఇక మొత్తం టెన్షన్ అంతా పోయింది. ఇప్పడుసుంది మంచిగా చదువుకొని జాబ్ కొట్టాలి, నా జున్నును పెళ్లి చేసుకోవాలి. ఏమైంది శ్రీను, రమ్మన్నవాట? నా బంగారం దా. అరే బంటిగా అటు నర్రా నువ్వు. అవ్వా నా ఇంటికి వచ్చి నన్నేను అడుగుమంటాడు, నడుతుంది. ఏమైందిరా? బంగారం మీ నాన్న మన పెళ్లికి ఒప్పుకున్నారా. ఏందిరా నువ్వు మాట్లాడేది నిజమేనా? అవును, ఇలా సర్పంచ్ కాడికి మా నాన్న వేండు, మీ నాన్న కూడా వచ్చిండట. అడిగితే సరే ఒప్పుకున్నాం, ఇక వాళ్ళు చదువుకొని పిల్లగానికి జాబ్ రాని వచ్చినాక పెళ్లి చేద్దాం, ఇప్పుడు చిన్న వయసులో వద్దు అని మాట్లాడిండట మీ అయ్యా.
నిజమేనారా నువ్వనేది? నిజమేనే పిచ్చిదానా, నేనెందుకు అబద్ధం చెప్తానే? అబ్బా, ఇన్ని రోజులు మనం పడ్డ కష్టాలు ఇప్పుడు సంతోషంగా ఉండొచ్చుగా. అవునరా, ఇక సర్పంచ్ అన్నాడట ఇప్పుడు అన్నమాట అప్పటికుండది, మా పిల్లగాడు మా పిల్ల అని అనిపించుకోర్రి అని అన్నాడట. మీ నాన్న అందుకు ఒప్పుకున్నాడటరా. అయితే మా డాడీ ఇలా పంతులను అడిగత్తా అని వేయండు. ఇక మేము మీ ఇంటికి వచ్చుడే, మీరు మా ఇంటికి వచ్చుడే, మాట ముచ్చట మాట్లాడుకునుడే. అవునారా? అంటే వరపూజ చేసుకున్నాడా ఏంది? పూజ కాదే, అట్లా మా ఇంట్లో మీరు తినుడు, మీ ఇంట్లో మేము తినుడు. ఇక మా పిల్ల మా పిల్లగాడు అనిపించుకున్నాక ఇక తర్వాత చదువుకున్నాక కొన్ని రోజులకు మనకి ఏజ్ వచ్చినాక పెళ్లి చేసుకుందాం. అబ్బా, ఎంత సంతోషమైన విషయం చెప్పినవురా. ఇక నేను రోజు నీతో మాట్లాడచ్చు, రోజు నిన్ను కలవచ్చు, రోజు మీ ఇంటికి రావచ్చు. అవును బంగారం, నాకు కూడా మస్తు సంతోషం అవుతుంది. అబ్బా, ఇన్ని రోజులు ఎంత బాధపడ్డానో ఇప్పుడు అంత సంతోషం అవుతుంది. ఐ లవ్ యూ సో మచ్ రా జున్ను బంగారం. ఇక నిన్ను సచ్చినా కూడా వదిలిపెట్ట, నేను నీతోటి మంచిగా రోజు మాట్లాడచ్చు. అవునరా, ఐ లవ్ యూ సో మచ్ రా నాని. ఫోను కొనిమను మీ వాళ్ళను, లేకపోతే వాళ్ళు కొనియా అంటే నేనే కొనిస్తా నీకు. ఆల్రెడీ ఇంట్లో ఒక ఫోన్ ఉందిరా, అదే ఇమ్మనంట, ఒక సిమ్ కొనుకరమ్మంట, మరి ఏమంటారు? సరే సరే బంగారం, మీ నాన్న నీకు చెప్పేదాకా నువ్వు సప్పుడు చేయకు, సరేనా? సరేరా. ఎటన్నా బయటకు వెళ్దాం జున్ను మనం. ఆగరాదురా, ఇదేదో అంతా అయిపోయినాక ఇక ఓమా ఒకటే కడ చదువుకుంటాం, అన్ని రోజు కలిసి ఉండొచ్చు కానీ నువ్వు ఆగు. సరే సరే. సరే మరి నేను వెళ్తారా. ఇంత సంతోషమైన వార్త చెప్పినందుకు చాలా థ్యాంక్స్ రా. నేను రోజు ప్రతి నిమిషం టెన్షన్ తోటే బతికినా, ఇప్పుడు మనసు మైండ్ రిలీఫ్ అయినాయి. సరే జున్ను, ఏం టెన్షన్ పెట్టుకోకు. ఒకవేళ సిమ్ము తెచ్చి వేసుకునేది ఉంటే నాకు ఫోన్ చేయి, సరేనా? సరే మరి వెళ్ళిగా. సరేరా, వెళ్తానా. అబ్బా, ఎంత సంతోషిస్తాందో నా జున్ను. అయిపోయిందారా? అయిపోయిందిరా. అట్లా బయట కోదాం దారాగా, షాప్ కాడ కూర్చుందా జరసేపు. ఏం కొనిస్తావురా షాప్లో నాకు? చాక్లెట్ కొనిస్తుందారా? అరే, నేను నీకు చాక్లెట్లు తినేలో లెక్క కనిపిస్తున్నా అనరా. మరి ఏం తింటావు చెప్పురా, నువ్వేదంటే అదే కొనిస్తా. అరే, బింగో ప్యాకెట్ 10 రూపాయలది ఉంటుందిరా, అసొంటి 5 కొనిరా, కమ్మ ఉంటాయి అవి. నీ జోకులు తగిలయ్యా. ఆ చాక్లెట్ తింటే చిన్న పోరని కానీ ఇవి తింటే చిన్న పోరని కావారా? అరే, అవి కమ్మ ఉంటాయిరా. మా కొనిస్తా కానీ మనం తర్వాత గట్టిగా దావత్ చేసుకుందాం కానీ జర్సే బోధం దా బయటకట్లా. పాపా ఆగో, ఐలపురం జోడి ఇద్దరు ఇన్నే ఉన్నారు కదరా. ఏమైందో ఈ పిల్లగాళ్ళు ఎటు పోతారు? ఇక లగ్గాలు చేసుకోరా, మాకు పప్పన్నం పెట్టరా? అయ్యో, లగ్గం చేసుకుంటేనే పప్పు అన్నవా? మా ఇంట్లో పప్పు ఉన్నది, తిందుపా తాత. ఏ ఊకో పిల్లగా, నువ్వు గమ్మత్ మాట్లాడతావు. ఆగరోలు అవుతుంది మీ ఇద్దరు ఒక్క కాడ కనబడక. ఇయ్యల్ల ఏంది మరి సంగతి? మల్లయ్య తాత జోరు టీషర్ట్ వేసినావు కదా. అరే, ఇక దోస్తులు అన్నాక కలవమా, బాగా రోజులు అవుతుందని ఇలా కూర్చొని ముచ్చట పెడతాన్నావు. మీరిద్దరు ఎటు పోతారు? మేము అట్లా బయటికి వచ్చినాం అంతే. ఏమైందో ఈ పిల్లగా, ఎక్కడికి వచ్చే నీ ప్రేమ కథ? వచ్చింది ఇక్కడికే వచ్చింది. ఏది ఏడికి వచ్చింది? అయ్యో తాత, ఏం కాలేదే, అంతా ఓకే అయింది, ఒప్పుకున్నారు. ఏందో ఈ మనవడా ఒప్పుకున్నాడా? ఆడు వెంకటేశుడు. అయ్యో, కప్ప తెరిచినట్టు నోరు తెరవబడితివి, జర పురుగులు దోమలు పోతాయి, నోరు కొంచెం మెల్లగా తెరువు. ఏ ఆగోయి తీట పిల్లగా, నువ్వు ముచ్చట మాట్లాడియు. ఒప్పుకున్నారట్నే. ఇక ఇప్పుడే పెళ్లి కాదు కానీ మేము చదువుకున్నాక, నాకు జాబ్ రావాలి కదా, జాబ్ వచ్చినాక చదువుకున్నాక పెళ్లి చేద్దాం అన్నట్టు మాట్లాడుకున్నాం. ఇక రేపో మాపో మా పిల్లగాడు మా పిల్ల అని అనిపించుకుంటారా అని అనుకుంటున్నాం. ఏ ఇంకేంది, మాకు కోటరు కొనియవా అనయ్యా? ఇక కోటర్ ఎందుకు, పుల్లు బాటిలో కొనిస్తాడు మీ ఇద్దరికి. కొనిత్తనే తాత, మీ అందరికి దావత్ ఇచ్చుడే. ఇయ్యాలే, మా సొంటి ముసలోళ్లకు పెడితే మీకు మస్తు పుణ్యం వస్తుంది. ఆవు మొత్తం అదే, పిత్తులయ్యలు ఇద్దరు ఒక్క కడ ఏరిరుగయ్యాలా. ఓ పిల్లగా, నీకు పిత్తులు రావు, నువ్వు విత్తవా? ఇక మేము ఎప్పుడు విత్తుకుంటూనే ఉంటాం ఏంది? మేము మనుషులమా లేకపోతే ఏందన్నట్టు? ఆ పిల్లగాడు తింటలేడు, పిత్తుతలేడు కావచ్చు, భలే ఉన్నాడు పో పిల్లగాడు, బక్క పిల్లగాడు షారు. ఓ పిల్లగా, ఇప్పుడు 90 తాగిపియరాదు, మళ్ళేకు నాకు షేరో 90. తాగిపిస్తాడు ఇక 90 వేసినాక మా అంత మొగల్లే లేరంటారు మీరు. ఏ ఆగరాదయ్యా, నువ్వేమో తాగిపియవు, ఇంకొకళ్ళని తాగిపించేటోళ్ళని గెలుపుతావు. మావన్ దగ్గర బొచ్చని పైసలు ఉన్నాయి, తాగిపిస్తాడు, తాగుర్రి.
ఈ సేట్ ఎటు పోయిండే ఈ సేటుని పోయమనుర్రు నేను పైసలు ఇస్తా దొడ్డికి పోయేత్త కూసోర్రన్నాడాటే ముట్టిండు కదా అవ వచ్చిండు. ఓ అన్న ఈ ఇద్దరి పెద్ద మనుషులకు ఓ కోటరియే షెరో 90 తాగుతారు నేను ఇత్తా పైసలు. ఇత్త తమ్ముడు ఇత్తా ఇక తాగినాక మనంత మొగోళ్ళే లేరు అంటారు వాళ్ళు. అయ్యో ఎప్పుడు అన్నామోయి ఐలపురం జోడి కదా మీరిద్దరు అంటారు గాని ఓ బాక్క పిల్లగా నువ్వైతే ఒక్కరోజు ఆగిపోయావు గాని బాత్కాలైతే మంచి కొడతావు. ఇక నేనైతే ఏంది మా దోస్తుగాడైతే ఏంది తాగుర్రి ఊగుర్రి అల్లా. అది గా 90కే తాగుతాం ఊగుతామా? సరే సరే తీయ నేను చెప్పితా పైసలు ఇత్తా తాగుర్రి ఇంటికోర్రి. ఇక ఇంటికి పోతే ఏడిపోతాం గాని పోయిపోయే నేను పైసలు ఇస్తా. సరే సరే చూసిరు కదా దోస్తులు మన వీడియో. ఇక నెక్స్ట్ వీడియోలో జున్ను వాళ్ళ ఇంటికి వీళ్ళు పోతారు, శ్రీను వాళ్ళ ఇంటికి వాళ్ళు వస్తారు, ఎట్లుంటది ఏం కథ అనేది తర్వాత వీడియోలో చూద్దాం. మన వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే వీడియో ఎలా ఉందో కింద కామెంట్ చేయండి. వీడియోస్ లేటు అవుతున్నాయి అని అంటుర్రు, కొంచెం లేటే అవుతున్నాయి ఏమనుకోకుర్రి, కానీ మీకోసం రోజుకొకటి మాత్రం ఖచ్చితంగా అప్లోడ్ చేస్తామండి. మా బాధ్యత అండి అప్లోడ్ చేసుడు, ఓకేనా? మీరు మాత్రం మన వీడియోస్కి ఖచ్చితంగా లైక్ చేయుర్రి, ఓకేనా? ఇక తర్వాతటి వీడియోలో కలుద్దాం. అందరికీ సెలవు.